ప్రభుత్వ స్థలాలను కాపాడాల్సిన రెవెన్యూ అధికారులే దొంగలయ్యారు. ప్రభుత్వ స్థలాలు ఎక్కడున్నా అక్రమార్కులకు అమాంతం అందించేస్తున్నారు. అంతేకాకుండా ఆ స్థలాలను రెవెన్యూ అధికారులే దగ్గరుండి క్లియర్ చేస్తూ దర్జాగా సంపాదించేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో అక్రమ నిర్మాణాల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. గడ్డపోతారం అల్లినగరు గ్రామం సర్వే నెంబర్ 27లో విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ జయప్రకాష్ నారాయణ నిర్మాణాలు చేపట్టే వ్యక్తుల వద్ద నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెలుగులోకొచ్చాయి. దీనికి సంబంధించిన వీడియో ఒకటి బయటకు రావడంతో ఈ వ్యవహారంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదే సామాన్యులు తెలిసి తెలియక మోసపోయి చిన్నపాటి నిర్మాణాలు కడితేనే ఏకంగా బుల్డోజర్లు దింపుతున్నారు. వాళ్లపై క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించి నిర్మాణాలను కూల్చివేస్తున్నారు రెవెన్యూ అధికారులు. పెద్ద స్థాయిలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై మాత్రం చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం చాలా రోజులుగా కొనసాగుతున్నప్పటికీ పై అధికారుల దృష్టికి వెళ్లకపోవడం ఆశ్చర్యకరమని స్థానికులు చెబుతున్నారు. సంబంధిత అధికారిపై తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పూర్తి తతంగంపై జిన్నారం తహసీల్దార్ దేవదాస్ ను వివరణ కోరగా వివిధ మాధ్యమాల ద్వారా వచ్చిన సమాచారం ఆధారంగా పై అధికారులకు నివేదిక తయారు చేసి పంపిస్తామని తెలిపారు. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాలో మరియు అట్లనే సోషల్ మీడియాలో మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ జయప్రకాష్ నారాయణ గారు ఒక వీడియోలో ఒక అనుమానాస్పదంగా ఒక ప్యాకెట్ అనేది ఒక వ్యక్తి దగ్గర నుంచి తీసుకోవడం ఒకటి సర్క్యులేట్ అయింది. దీనికి సంబంధించి ఈ ఆఫీసు నుంచి మండల రెవెన్యూ ఆఫీస్ జిన్నారం నుంచి అతన్ని వివరణ కోరడం జరిగింది. దీని మీద పూర్తి విచారణ చేయడానికి డిప్యూటీ తహసీల్దార్ గారిని నివేదిక తయారు చేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించినటువంటి విషయాలని కలెక్టర్ గారికి మరియు ఆర్డీఓ గారికి నివేదిక రూపంలో ఈ ఆఫీసు నుంచి సమర్పించడం జరుగుతుంది. ఈ జయప్రకాష్ నారాయణ గారు ఈ ఆఫీసులో గత 5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. కాబట్టి అది కూడా అత్యధిక కాలం ఇక్కడ పనిచేసి ఉన్నారు. కాబట్టి ఇది లాంగ్ స్టాండింగ్గా పరిగణిస్తూ అతన్ని ప్లేస్లో, ఎందుకంటే అంతకాలం ఒకే వ్యక్తి పనిచేయటం అనేది కూడా ఇలాంటి ఆరోపణలకి ఇలాంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ అంశాలను కూడా నివేదికలో పొందుపరిచి నివేదించడం జరుగుతుంది. గతంలో ఇట్లానే ఇక్కడ రెస్పాన్స్ ఇవ్వటం లేదు. కన్స్ట్రక్షన్స్ కొంతమందికి సహకరిస్తున్నారు, కొంతమందికి సహకరించట్లేదు అన్నట్టు ఫిర్యాదులు అందిని. వాటిని కూడా మేము క్షుణ్ణంగా పరిశీలించి దాన్ని మేము ఆ విషయాలను కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. అయితే దాంట్లో ఎలాంటి లభించే ఆధారాలను బట్టి కూడా మేము నివేదికలో ఆ విషయాలను కూడా పొందుపరచడం జరుగుతుంది. మరి ప్రభుత్వ స్థలాలు కాపాడాల్సిన రెవెన్యూ అధికారులే దొంగలయ్యారు. ప్రభుత్వ స్థలాలు ఎక్కడున్నా అక్రమార్కులకు అమాంతం అందజేస్తున్నారు. మరి దీనికి ఈ విధంగా అక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి అసలు ఏ విధంగా ఉంటుంది, అసలు చర్యలు తీసుకుంటున్నారా లేదా, ఇవన్నీ తెలియజేయడానికి మా బీఆర్కే ప్రతినిధి బాసిత్ అందజేస్తారు. బాసిత్, చెప్పండి, అంశానికి సంబంధించిన అప్డేట్. ఝాన్సీ, ప్రభుత్వ స్థలాలు కాపాడాల్సిన రెవెన్యూ అధికారులే అక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ అక్రమ నిర్మాణాలపై ఉక్కుపదం అంటూనే పెద్ద మొత్తంలో డబ్బులు కూడా వసూలు చేస్తున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ జయప్రకాష్ నారాయణ ఈ రోజు భాగవతం బట్టబయలైంది. ఈ సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని గడ్డపోతారంలో అల్లీనగర్ సర్వే నంబర్ 27లో విచ్చలవిడిగా జరుగుతున్న ఈ అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తూ నిజాయితీగా విధులు నిర్వహిస్తున్నామని చెప్పి గొప్పలు చెప్పుకున్న ఈ రెవెన్యూ ఇన్స్పెక్టర్ జయప్రకాష్ నిర్మాణాలు చేపట్టిన వ్యక్తి వద్ద నుండి భారీగా వసూలు చేస్తుండగా వీడియో బయటికి వచ్చింది. ఈ వీడియో కాస్త వైరల్ గా మారడంతో జిల్లా అధికారులు కూడా దాని మీద స్పందించడం జరిగింది. ప్రస్తుతం అయితే ఒక సామాన్యమైన వ్యక్తి చిన్నగా నిర్మాణాలు చేపడితే రెవెన్యూ అధికారులు ఆగమేఘాల మీద వచ్చి మీపైన క్రిమినల్ కేసులు పెడతామంటూ బెదిరించి అట్టి నిర్మాణాలు కూల్చివేసిన ఘటనలు కూడా చాలా ఉన్నాయి. ఇదే విధంగా చూస్తుంటే జిన్నారం మండలం రెవెన్యూ కార్యాలయంలో కూడా అంతా నేనే అంటూ రెవెన్యూ ఇన్స్పెక్టర్ గత కొద్ది కాలంగా ఇక్కడే తిష్ట వేసి ఈ అధికారి విచ్చలవిడిగా వసూలుకు పాల్పడుతున్నా అని చెప్పి ఈ ఘటనలు చెప్తున్నాయి. చాలా రోజుల నుంచి నడుస్తున్న ఈ తతంగంపై అధికారుల దృష్టికి వెళ్ళకపోవడం విడ్డూరంగా అనిపిస్తుంది. స్థానికులు చెప్తున్న ఈ అధికారి అతనిపై తగు చర్యలు తీసుకోవాలని కూడా కొంతమంది విజ్ఞప్తి. ఇదంతా ఈ ఉమ్మడి జిన్నారం మండలం పరిధిలో చాలా చోట్ల కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. అదేవిధంగా ఈ రెవెన్యూ అధికారులతో పాటు ఫారెస్ట్ అధికారులు ఏదైతే సర్వే నెంబర్లు ఉన్నాయో ఆ సర్వే నెంబర్లలో గతంలో కూడా ఈ భూములు ఇతరుల పేర్ల మీద చేయడానికి కూడా ఈ రెవెన్యూ అధికారులు ఈ విధంగా
తతంగం కొనసాగించాలని చెప్పి కూడా స్థానికులు ఆడుతున్నారు. ఈ తతంగంపై జిన్నారం తహసీల్దార్ కూడా దేవదాస్ వివరణ కోరగా ఈ మాధ్యమాల ద్వారా వచ్చిన సమాచారం ఆధారంగానే పై అధికారులకు మేము నివేదిక అందించాము, ఆ నివేదిక పంపిస్తున్నాము. దాంతో పాటు కూడా ప్రస్తుతం ఈ ఏదైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో ఆ అక్రమ కట్టడాల మీద జిల్లా అధికారులు కూడా దాని మీద కొరడా జలిపించారు. దాన్ని కూల్చివేయడానికి కూడా ఆదేశాలు ఇవ్వడంతో అక్కడ జేసీబీలతో అవి కూల్చివేయడం జరిగింది. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ బాసిత్ ఫర్ ద అప్డేట్.